మిగతా అంశం చూద్దాం ఒకసారి. ఏపీ తీరం వైపు మోంతా తుఫాన్ దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుండగా మరోవైపు భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక ప్రశాంతంగా ఉన్న సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. రేపు ఉదయానికి తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని అధికారులు చెబుతూ ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో అన్ని ఓడరేవుల్లో 1 నెంబర్ హెచ్చరికలను కూడా జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రైట్, చెప్పండి. అంటే ఏదైతే ఈ మోంతా తుఫాను ఏదైతే ఉందో మోంతా తుఫానికి సంబంధించి మాత్రం ఇప్పుడే తీవ్రత అనేది ప్రెసెంట్ అయితే మాత్రం జిల్లాలో ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా పెద్దగా కూడా దీని ప్రభావం అయితే కనపడలేదు. ఎప్పుడైతే ఈ రోజు ఉదయం నుంచి మాత్రం మెల్లమెల్లగా ప్రభావం అయితే పెరిగిపోతున్న పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే కారు మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి. మెల్లమెల్లగా కూడా గాలులు అయితే బిగినయ్యాయి. అదే విధంగా కూడా ఇప్పుడే వర్షం కూడా బిగినైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, అందరూ అయితే మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్నైతే మాత్రం సీఎంఏ స్వయంగా, అదే విధంగా కూడా హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఈ తుఫాన్ వస్తుందో తుఫాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా కూడా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అని రెవెన్యూని, పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళైతే మాత్రం రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోని ఎక్కడికక్కడ అంటే ప్రధానంగా కూడా గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక పక్కన పల్నాడు జిల్లా, అదే విధంగా గుంటూరు, మరో పక్కన బాపట్ల, 3 జిల్లాలకు సంబంధించినటువంటి సంబంధిత కలెక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్లందరూ కూడా లోతట్టు ప్రాంతాలకి అంటే సముద్ర తీర ప్రాంతాలన్నిటికీ కూడా వెళ్ళటం, అక్కడ ప్రత్యేకంగా కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా కూడా రేపల్ల ఏరియా కానీ, అదే విధంగా కూడా నిజాంపట్నం అంటే నిజాంపట్నం అనేది ఓడరేవు, ఈ ఓడరేవుకు సంబంధించి కానీ, రేపల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కానీ, అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కగా వచ్చేసి సముద్రం బే ఆఫ్ బెంగాల్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా కూడా లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎక్కడికక్కడ అంటే కేవలం ఒక తుఫాన్ వచ్చినప్పుడు మాత్రం మండల కేంద్రం కాకుండా మిగతా నియోజకవర్గంలో ఒక్క చోట మాత్రమే దీనికి సంబంధించి ఎవరైతే దీనికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ప్రతి మండల కేంద్రంలో కూడా తుఫాన్ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఒకవేళ తీవ్ర తుఫాను అంటే ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ మోంతా తుఫాను ఈ ఏడాది వచ్చినటువంటి తుఫాన్ అన్నిట్లో కూడా హైయెస్ట్ గా రాబోయేటువంటి పెను తుఫాన్ అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లు దెబ్బతింటే, అదే విధంగా కూడా టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ టెలికమ్యూనికేషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలక్ట్రికల్ గా సంబంధించి పూర్తిగా కూడా దెబ్బతింటాయి. రహదారులు, అదే విధంగా కూడా చెట్లు కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక రవాణా అస్తవ్యస్తం అవటమే కాకుండా ప్రజలు కూడా తీవ్ర నిరాశ్రయమైనటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా దీని మీద మొట్టమొదటిగా దృష్టి సారించడం జరిగింది. ఎటువంటి డెత్ లేకుండా ఈ తుఫాన్ ఎదుర్కోవాలని సీఎం అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ కానివ్వండి, ఆర్డీఓస్ కానివ్వండి, సంబంధిత శాఖ సంబంధించిన వాళ్ళు, పోలీసులు కానివ్వండి, తహసీల్దారులు కానివ్వండి, అందరూ కూడా దీని మీద పూర్తి ఎఫెక్ట్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి షెల్టర్ కి ఇచ్చే విధంగా, అదే విధంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ షెల్టర్స్ కి తెచ్చే విధంగా కూడా వాళ్ళైతే యాక్షన్ ఆఫ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్ కి సంబంధించి ప్రధానంగా కూడా హెవీ రైన్ తో పాటుగా కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున ఈ గాలులు, పెనుగాలు వీచేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూడా రైట్ కృష్ణ, అంటే ఇప్పటికే పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చారు. రైట్ కృష్ణ, ఇప్పటికే పాఠశాలలకి అటు సెలవులను ప్రకటించారు పిల్లల కోసం. 31 తారీఖు వరకు కూడా సెలవులు అని చెప్తూ ఉన్నారు. ఇటు అంటే పిల్లల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అధికారులు ముందే అప్రమత్తం అయ్యారు. అంటే గత తుఫాన్ల నుంచి చూసాం అంటే ఎలా ఇబ్బందులు పడ్డాము ఏంటి అని చెప్పి. అందుకనే ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు రావద్దు అని చెప్పి ముందుగానే గుర్తించినందుకే ఇంతమంది అధికారులకి కానీ, ప్రజలకు కానీ ఇవన్నీ రెడ్ అలర్ట్ కానీ, ఆరెంజ్ అలర్ట్ కానీ చాలా జిల్లాలకు సూచించారు. కాబట్టి అంటే ఇది కొద్దిగా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు కదా.
అంటే ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఈ మోతా తుఫాను ఎఫెక్ట్ అయింది, దానికి వచ్చేటువంటి పెను తుఫానికి మోతా అని నామకరణం చేశారు. నామకరణం చేసిన తర్వాత దాని తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత పూర్తి స్థాయిలో కూడా ఈ శాటిలైట్ ఆధారంగా ఎలా కదులుతుంది, ఏంటి, దాని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, అది తీరాన్ని టచ్ చేసినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తీరాన్ని టచ్ చేసిన తర్వాత అది చేసేటువంటి విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నారు. అదే విధంగా కూడా వాతావరణ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా కూడా డేటా తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే నష్ట నివారణ చర్యలు అయితే మొట్టమొదటి నుంచి అంటే తుఫాను స్టార్ట్ కావడానికి 3 రోజుల ముందు నుంచే 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే మాత్రం ఈ రెవెన్యూ శాఖ కానివ్వండి, పోలీస్ శాఖ కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి తుఫానుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్లకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదు, ఆస్తి నష్టం అయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం ఉండకూడదని తెలియజేశారు. అదే విధంగా కూడా నిన్న కూడా హోమ్ మినిస్టర్ కూడా అదే విషయాన్ని పూర్తిగా కూడా ఆమె అయితే వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మోతా తుఫాను తీర ప్రాంతం మొత్తాన్ని కూడా అల్లకొల్లం చేస్తుందని ముందుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే వైజాగ్ నుంచి ఇటు పక్కన వచ్చేసి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అప్రమత్తం చేశారు. అదే విధంగా కూడా ఈ తుఫాను కదలిక మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. 6 కిలోమీటర్ల వేగంతో నిన్నైతే తుఫాన్ అయితే కదిలినటువంటి నేపథ్యం. ఆ తర్వాత మెల్లగా కూడా అప్పటికి 670 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ ఉన్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత కొంచెం ఊపందుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఊపందుకొని 16 కిలోమీటర్లు అంటే గంటకి 16 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం ఇక్కడ తీరానికి వస్తున్నటువంటి సందర్భంలో దాని రేడియేషన్ దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తిగా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఆ ప్రభావం ఉండేటువంటి ప్రాంతాలను అన్నింటినీ కూడా గుర్తించడం, అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలకు ముందుగానే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఎప్పుడైతే అంతకుముందు ఉద్భుత తుఫానికి సంబంధించి వైజాగ్ లో వచ్చినటువంటి ఉద్భుత తుఫాన్ ఏదైతే ఉందో ఆ ఉద్భుత తుఫాన్ లో జరిగినటువంటి ఘటనలు, అదే విధంగా అప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ యంత్రాంగం అయితే మాత్రం కొంత విఫలమైందని చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా ఉద్భుత తుఫాన్ అప్పుడు వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరుండి ఈ చర్యలన్నీ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే బాపట్ల చూసుకుంటే మాత్రం అక్కడ సూర్యలంక తీరం ఏదైతే ఉందో సూర్యలంక తీరాన్ని మాత్రం సూర్యలంకకి ఈ రోజు కార్తీక మాసం పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు చేసేందుకు వస్తారు. దాన్ని ముందుగానే ప్రివెంట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఎవరు కూడా సముద్ర తీరానికి రావద్దని చెప్పారు. అదే విధంగా కూడా అక్కడ పూర్తిగా కూడా సముద్రాన్ని అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా నిజాంపట్నం చూసుకున్నట్టయితే మాత్రం నిజాంపట్నం హార్బర్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. నిన్నైతే మాత్రం పూర్తిగా ఎండగా ఉన్నప్పటికీ కూడా అక్కడికి కలెక్టర్ వెళ్తాం, కలెక్టర్ వెళ్ళి రాబోయేటువంటి ఏదైతే తుఫాన్ ఉందో తుఫాను తీవ్రతను వాళ్ళకి తెలియజేస్తూ అదే విధంగా కూడా ముందుగానే మేల్కోవాలి అని వాళ్ళతో నచ్చ చెప్పి అదే విధంగా కూడా వాళ్ళ తుఫానుకి ఇబ్బంది పడకుండా కూడా ఆయనైతే మాత్రం వాళ్ళతో మాట్లాడటం, ఎప్పుడైతే గాలి వర్షం బిగిన్ అవుతుందో అప్పుడు వెంటనే వచ్చేందుకు వాళ్ళకి అక్కడ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత తీవ్ర తుఫాను అంటే దాని తీవ్రత అనేది ఒకప్పుడు మించి కూడా ఉంటుంది. మన ఏదైతే ఇప్పుడు శాటిలైట్ చెప్పినటువంటి ఈ పరిస్థితులు ఏదైతే 100 నుంచి 110 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని చెప్పినటువంటి పరిస్థితి ఏది ఉంటుందో దాన్ని కూడా దాటిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి పూర్తిగా కూడా సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఈ తుఫాన్ అయితే మాత్రం మామూలు పరిస్థితుల్లో దాని డైరెక్షన్ దిక్కును మార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రైట్ కృష్ణ, తుఫాన్ అయితే మాత్రం రైట్ కృష్ణ, థ్యాంక్ యూ కృష్ణ. రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం కృష్ణ. రైట్, థ్యాంక్ యూ.